శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఒకటి కాదు, రెండు కాదు, మరో 3 సంవత్సరాలు నేను చెప్తున్నటువంటి 3 రాశులలో జన్మించినటువంటి వారికి ధనానికి ఏమాత్రం లోటు ఉండదండి. చూడండి, ఇది 100% నిజం. ఈ 2024 సంవత్సరం మొదలవుతుంది కదా, ఇప్పుడు క్రోధినామ సంవత్సరం, ఉగాది నుండి దగ్గర దగ్గర దాదాపుగా 3 సంవత్సరాల వరకు నేను చెప్తున్నటువంటి 3 రాశులకు ఏ లోటు ఉండదండి. ఇది అక్షరాల నిజం. అంటే లోటు దేని అంటే మనిషి దేనితో ఇబ్బంది పడతాడు, దేనికి సంబంధించిన లోట్లు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజులలో చూసినట్టయితే ఆర్థిక వ్యవస్థకే లోటు ఉంది. ఫైనాన్షియల్గా ప్రతి పేరును క్యాలిక్యులేషన్ చేసి చూస్తున్నానండి. నేను కొన్ని పేర్లు కూడా నేను ఇస్తున్నాను. అయితే యాక్చువల్గా ఏంటంటే చాలా డిగ్రీస్, కొన్ని డిగ్రీస్లో పేర్లు కూడా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు. ఇప్పుడు 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉన్నటువంటి పేర్లు అంధకారులే, ఇంకా అంధకారమయమే మొత్తం జీవితం అంతా కూడా. ఒక్కొక్క పేరుకి డేట్ ఆఫ్ బర్త్ని క్యాలిక్యులేషన్ చేసి డిగ్రీస్లో సెట్ చేయాలి. ఒక ఆవిడకి నేను కరెక్షన్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆవిడ సమస్య చెప్పింది. నేను రజిత అన్న ఒక అమ్మాయికి నేను కరెక్షన్ ఇచ్చాను. ఆ అమ్మాయికి నేను చూసినప్పుడు, అమ్మ నీ పేరు 80 డిగ్రీలలోనే ఉంది, నీకున్నటువంటి కష్టాలు రకరకాలుగా ఉంటాయమ్మా అని నేను అన్నప్పుడు, ఒక మాట అన్నప్పుడు, అవును సార్ నిజమే, నా జీవితం అంతా కష్టాలే, నా చిన్నప్పుడే నా తండ్రిని కోల్పోయాను. మా అమ్మతో ఊళ్ళలో కాబట్టి మేము పత్తేరడానికి పోయేది. ఆ పత్తేరినటువంటి డబ్బులన్నీ తీసుకొని 10 రూపాయలు 20 రూపాయల కూలి, అప్పుడు 30 రూపాయలు 40 రూపాయల కూలి, అలా 50-100 రూపాయలు సంపాదించుకుంటూ అమ్మకు తోడుగా పోకుంటూ ఆదివారం శనివారం వస్తే ఒక రోజు స్కూల్ మానేసి 2 రోజులకు డబ్బులు వచ్చినటువంటి డబ్బుతో నాకు స్కూల్ ఫీజులు ఇవన్నీ కాలేజీ స్కూల్కి సంబంధించిన ఎప్పుడు చిన్నప్పటి నుండి నాకు కష్టం మొదలైంది. నేను ఊహ తెలిసినప్పటి నుండి, నేను 10వ తరగతి నుండి నేను కష్టపడుతూనే ఉన్నాను. ఇప్పటికీ అమ్మతో నేను కష్టపడుతున్నాను. కానీ నాకు చూడండి, ఇటు ఉండడానికి సొంత గృహం లేకుండా అయిపోయింది, సంపాదించే దిక్కు లేదు, మాకు తోడు నీడ ఎవరు లేరు. నాన్నగారు చనిపోయారు. మదరు ఏదైనా పని ఉంటేనో, ఏదైనా వ్యవసాయం పనులు ఏదైనా ఉంటేనో అక్కడ వెళ్ళి చూసుకుంటా. అది కూడా సొంత వ్యవసాయం కాదు, ఎవరైనా పిలిస్తే వెళ్ళి చేసుకొని రావడమే. అటో ఇటో కష్టపడి నేను బీఈడి పూర్తి చేశాను. డిఎస్సి 2 సార్లు 3 సార్లు రాస్తే నాకు రాలేదు. ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెట్టాడు ఆ భగవంతుడు? నాకు ఏదైనా జాబ్ వచ్చేది ఉన్నదా? నా బాధ అంతా ఒకటే. ఇప్పుడు నేను కష్టపడినటువంటి కష్టము ఫ్యూచర్లో నేను వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు ఉంటారు కాబట్టి ఆ పిల్లల విషయంలో నాలాంటి పరిస్థితి నా పిల్లలకు రాకూడదు. ఇక్కడ నుండి నా తరం పెరగాలి అంటే మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కావాలి, పిల్లలు చదువుకోవాలి, మంచి పొజిషన్ ఉండాలి, వాళ్ళకు వివాహాలు జరిగినప్పుడు వాళ్ళ స్థాయి బాగుండాలి. కాబట్టి నేను ఫస్ట్ నాకు జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి, నాకు టీచర్గా జాబ్ రావాలి. ఇక్కడికైనా నాకు ఇంకా వివాహం కాలేదు. చూస్తే 80 డిగ్రీస్లో ఉంది ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం. నేను నేను చూసేటువంటి పద్ధతులు అవి అన్నీ అంటే హస్తరేఖలు చూస్తాను. ఫస్ట్ హస్తరేఖలను గమనించాను, దీని ప్రకారం గవ్వలు వేసి చూశాను. నా దగ్గర అతి పురాతనమైనటువంటి కొన్ని గ్రంథాలు ఉంటాయండి, తాళపత్ర గ్రంథాలు ఉంటాయి నా దగ్గర. ఇలా బోల్డ్ అన్ని గ్రంథాలు ఉంటాయండి. తాళపత్రాలు నా దగ్గర చాలా ఎక్కువగా ఉంటాయి, తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. ఈ తాళపత్ర గ్రంథాలలోని పరిశీలన చేసినప్పుడు నేను చూసింది ఏంటంటే ఆవిడకి కాలసర్ప దోషము, కుజ దోషంతో ఇబ్బంది పడుతుంది. ఇది జ్యోతిష శాస్త్ర ప్రకారం నాకు తెలిసినటువంటి విషయం. ఇక్కడి వరకు దీన్ని క్లియర్ చేయాలి. తర్వాత పేరు 80 డిగ్రీలలోనే ఉంది. 80 డిగ్రీలలో కనుక పేరుంటే ఏ మాత్రం ప్రయోజనం ఉండదండి. ఒక కెమెరా ఉందనుకోండి, ఆ కెమెరా ఎన్ని డిగ్రీస్లో చూపెడుతుంది అంతవరకే దాని ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ అనేది అంతవరకే ఉంటుంది. అది సుమారుగా ఒక 180 డిగ్రీసో 90 డిగ్రీసో కెమెరాను బట్టి 260 ఇట్లా రకరకాల 240 డిగ్రీసో ఇట్లా కెమెరాను బట్టి ఉంటాయి. కొన్ని కెమెరాస్ ఏంటంటే 360 డిగ్రీస్ యాంగిల్స్లో చూపెడతాయి, 360 డిగ్రీలలో చూపెడుతుంది. అంటే టోటల్ రౌండ్ అప్ చేస్తుంది, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం చూపెడుతుంది. అలా పేరు అనేది కూడా మనం ఒకవైపే బాగుంది, ఆ ఒకవైపు ఏంటంటే అబ్బాయి చదువే. ఆ 80 డిగ్రీస్లో ఉంది ఒకటే చూపెడుతుంది, ఆవిడకు ఒక చదువు మాత్రమే బాగుంది.
ఇటు వైవాహిక జీవితం, వివాహం అనేది కరెక్ట్గా లేదు, తల్లిదండ్రుల సపోర్టు లేదు, ఫైనాన్షియల్గా ఎదుగుదల అనేది లేదు, అన్ని విధాలుగా నష్టపోయి ఒక 3 మైనస్లో ఉన్నది, ఒకటి మాత్రం ప్లస్లో ఉంది. అది 80 డిగ్రీలు. అది కూడా అమ్మాయి చదువు కూడా అంతంత మాత్రంగా నిదానంగా చదువుకుంటూ అక్కడి వరకు వెళ్ళింది. ఇది ఇక్కడ 90 డిగ్రీస్ కూడా లేదు, 80 డిగ్రీలలోనే ఉంది ఆ పేరు. అంటే ఆ పేరు సరి చేసి ఇచ్చిన తర్వాత అమ్మాయికి ఆటోమేటిక్గా జాబ్ వచ్చిందండి. డిఎస్సి పడినప్పుడు రాసింది, అమ్మాయికి జాబ్ వచ్చేసింది, సంతోషపడిపోయింది. ఆమె అదృష్టం ఎలా ఉందంటే జాబ్ వచ్చినటువంటి టీచరు మళ్ళీ ఇంకొక టీచర్ను వివాహం చేసుకుందండి. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సంబంధం ఎట్లా అంటే నయా పైసా కట్నం తీసుకోకుండా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు మళ్ళీ ఒక టీచర్. ఇద్దరు టీచర్స్ అయిపోయారు, గవర్నమెంట్ టీచర్స్ ఇద్దరు. ఒకవేళ గవర్నమెంట్ టీచర్స్ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టయితే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ఒక్కసారి చెప్పండి. బాగుంటుంది, ఇద్దరికి శాలరీస్ వస్తాయి, ఒకరికి ఖర్చుల రూపంలో వెళ్ళిపోయినా ఒక శాలరీ మిగులుతుంది. ఆ శాలరీ ఏదైనా చిట్టి వేసుకున్నారనుకోండి, 20 లక్షలు 30 లక్షలు చిట్టిలో వేసారనుకోండి, సంవత్సరానికి ఇట్లా పెరుగుకుంటూ వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు, పిల్లలు బాగా చదివించుకుంటారు. అక్కడ నుండి వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయినట్టే కదా, ఇంకా డబ్బుకు దేనికి లోటు లేకుండా, అంటే ఒక అడుగు ముందుకు వేసినట్టే కదా. అదేంటి నేను చేసేది అది. ఎందుకంటే మనకు అయ్యో నా జీవితం ఇట్లే ఉంది, నేను మార్పు చెందలేను, నేను ఎప్పుడు అప్పులలో ఊరును ఉంటాను, నేను డెవలప్ కాలేను అని మిమ్మల్ని మీరు కించపరచుకోకండి, మిమ్మల్ని మీరు అవమానించుకోకండి. మన ఇంట్లోనే ఏదైనా మొదలు పెట్టినప్పుడు, ఏదైనా వ్యాపారం పెట్టినప్పుడు మన ఇంట్లోనే మనకు శత్రువులు ఉన్నారనుకోండి, ఎలా ఉంటుందండి? ఆ పని మనం చేయగలుగుతాం? మన ఇంట్లోనే శత్రువులు ఉంటే మనం ఏం చేయగలుగుతాం? బయటవాడి శత్రువు అంటే అది వేరు, కానీ ఇంట్లో శత్రువులు ఉంటే ఏం చేస్తాం? అలాగా మీలోనే శత్రువు ఉంటే మీరు ఎలా బయటపడిపోతారు? కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. నేను చేస్తాను, నేను నేమ్ కరెక్షన్ చేసిస్తాను, మీరు మంచిగా బాగుపడతారు. మేషరాశిలో పుట్టిన, తులారాశిలో పుట్టిన, కుంభరాశిలో పుట్టిన ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారు గుర్తుపెట్టుకోండి, 1 కాదు 2 కాదు మరో 3 సంవత్సరాలు నేను చెప్తున్నటువంటి రాశులకు జన్మించినటువంటి వారు, ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారు ధనానికి ఏ లోటు ఉండదండి. గుర్తుపెట్టుకోండి, ధనానికి మీకు ఏ లోటు ఉండదు. మీరు ఒక మంచి అద్భుతంగా మీరు రాణించబోతున్నారు. మీరు జీవితంలో ఒక గొప్ప మార్పు మీకు కలగబోతుంది. మీరు సంపాదన మార్గాన్ని ఎంచుకుంటారు, సంపాదనలో పడిపోతారు. కాబట్టి ఎవరి పేరులోనైనా ఫస్ట్ ఎన్ని డిగ్రీస్ ఉన్నాయో ఒకసారి క్యాలిక్యులేషన్ చేయాలి. ఆ డిగ్రీస్ని మినిమం 360 డిగ్రీలలో ఆ పేరును కూర్చోబెట్టాలి. ఆ 360 డిగ్రీలలో కనుక మనం పేరును కూర్చోబెట్టినట్టయితే ఒకసారి మీటర్ ముళ్ళు అనేది 360 డిగ్రీస్ మీద కూర్చుంటుంది. అప్పుడు మీరు ఎదుగుదల అనేది మీ సొంతం అవుతుంది. మీరు మనసులో ఏదైనా ఇప్పుడు ఉద్యోగం సంపాదించాలనుకోండి, ఉద్యోగ కారకుడు తప్పకుండా మీకు విజయం వరించే విధంగా చేస్తాడు. 360 డిగ్రీస్లో ఉంది కాబట్టి దీనికి మనకు గ్రహబలం ఉండాలి, గ్రహ సపోర్ట్ కూడా ఉండాలి. ఓన్లీ పేరు సంఖ్యాబలంతో కాదు, గ్రహబలాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు కొందరికి ఏలినాడు శని ఉంటుంది, అర్ధాష్టమ శని ఉంటుంది, అష్టమ శని ఉంటుంది. వీటితో బాధపడుతున్నటువంటి వారు తప్పకుండా ఆ శని భగవాన్ ఆశీస్సులు కూడా పొందాలి. అందుకే ఏలినాడు శని నడుస్తున్నటువంటి మకర కుంభ మీనరాశుల వారికి, అర్ధాష్టమ శని నడుస్తున్న వృశ్చిక రాశి వారికి, అష్టమ శని నడుస్తున్నటువంటి వారికి కర్కాటక రాశి వారికి, ఈ 5 రాశులలో జన్మించిన వారు వీరికి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ నెల 24వ తారీఖు, ఫిబ్రవరి 24వ తారీఖున శని హోమం అన్నది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఇంట్లో ప్రతి ఒక్కరు శని హోమంలో పాల్గొనండి, ప్రతి ఒక్కరు శని హోమం చేయించుకోండి, చాలా వరకు మేలు జరుగుతుందండి తప్పకుండా. ఎందుకంటే శని హోమం జరిపించుకోవడం ద్వారా శనీశ్వరుడు మన యందు ఆశీస్సులు అనేది ఇస్తాడు, అడ్డు తగలడు. గుర్తుపెట్టుకోండి, అడ్డు అనేది తగలకుండా రాబోయే 30 సంవత్సరాలు కూడా శని మనల్ని ఎప్పుడు ఎల్లవేళలా మనల్ని కాపాడుతూనే ఉంటాడు, మనకి ఇచ్చేటువంటి ప్రయోజనాలు కల్పిస్తూనే ఉంటాడు. మనకు శని ప్రభావం తగ్గించేసి మనకు డెవలప్మెంట్ అనేది ఇస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటి, శనీశ్వరుణ్ణి హోమాన్ని చేయించుకోవడం ద్వారా తప్పకుండా మేలు జరుగుతుందండి. అదేవిధంగా రాబోయే 3 సంవత్సరాలలో కూడా నేను చెప్తున్నటువంటి రాశులు అయినటువంటి మేషం, తుల, కుంభ ఈ 3 రాశులకు విజయం తప్ప అపజయం అనేది ఉండదండి. గుర్తుపెట్టుకోండి, విజయమే, ఇప్పటి నుండి మీకు విజయం లభిస్తూనే ఉంటుందండి. కాబట్టి ఒకసారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమైనటువంటి నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ,
ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.